మేము ఏం చెప్తున్నామంటే ముఖ్యంగా అమ్మాయిలకి, నేనైతే ఇప్పుడు అబ్బాయిలకి చాలా తక్కువ, అమ్మాయిలకి నేను అంటే అబ్బాయిలకు చాలా అప్యూర్ అవుతాను. ఎందుకంటే ఆల్వేస్ మా మా ఉమెన్ క్లయింట్స్ కొట్లాడతారేమో, నాకు ఆల్వేస్ మెన్ క్లయింట్స్, అబ్బాయిలే మంచి క్లయింట్స్, చెప్పిన మాట వింటారు. సో ఈ అబ్బాయిలు కైతే చెప్పను. అబ్బాయిలు చాలా మటుకు కూడా మనం పోరాడదాం మేడం అని అయితే అనరు. కానీ అమ్మాయిలు మాత్రం పాపం చాలా దయనీయంగా మంచి మంచి చదువులు వాళ్ళకి ఫస్ట్ పలకరిస్తూనే గంగా యమున ఇలా వచ్చేస్తుంటుంది. నేను అదే చెప్తా, మీ చదువులు ఎందుకు, మిమ్మల్ని చదివించి వేస్ట్ అసలు. మీకు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తుంటే చాలా హ్యాపీగా ఉండేవారు, ఫ్యామిలీ లైఫ్లోనన్నా సక్సెస్ఫుల్ అయ్యేవారు అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే భర్త ఏది చెప్తే అది వింటారు. మీకు అప్పుడు ఇప్పుడైతే మీరు సంపాదిస్తున్నారు కాబట్టి ఇండివిజువాలిటీ వచ్చేసింది, మీరు వినే పరిస్థితిలో ఉండరు. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ డిస్కరేజింగ్, సపోర్టింగ్ మెన్ అండ్ డిస్కరేజింగ్ ఉమెన్, సరదాగా మా క్లయింట్స్తో అంటూ ఉంటాను. అయితే అమ్మాయిలకు చెప్తూ ఉంటాను నేను, యూ గో ఫర్ డైవర్స్. అండ్ ఇట్స్ నాట్ మై పర్సనల్ ఒపీనియన్. నేను పర్సనల్ ఒపీనియన్ ఎప్పుడు చెప్పను, కేసు వేయడానికి వచ్చినప్పుడు చెప్పను, కేసు నడిచే టైంలో కూడా చెప్పను. థింక్ ఆఫ్ ఇట్, ఇది జరుగుతుంది, మరి నీవు అప్పటికేం చేస్తావో మరి ఆలోచించు. ఇందులో ఇంకొక లీగల్ ఇష్యూ ఉంది. అంటే మీ క్లయింట్ చెప్పారు, నేను పోరాడతాను మేడం, పోరాడమంటారా నన్ను వదులుకోమంటారా అని అడిగారు. ఫస్ట్ డిసడ్వాంటేజ్ చెప్పాను, ఏది, టైం, ఏజ్, విచ్ ఇస్ మోర్ ప్రెషియస్. నాకైతే అన్నిటికంటే టైం చాలా ఇంపార్టెంట్ నా జీవితంలో. ఎందుకంటే ఐ ఆల్వేస్ రన్ విత్ టైం. వెళ్ళిపోయిన సమయాన్ని మనం తీసుకురాలి కనుక టైం ఫస్ట్ థింగ్. సెకండ్ డిసడ్వాంటేజ్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ మీ క్లయింట్ వేశారు, సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ప్రపంచంలో ఇప్పటికొచ్చి ఏ చట్టం కానివ్వండి, ఏ యంత్రం కానివ్వండి, మనసు లేని ఇద్దరు దంపతుల తెచ్చ కాపురం చేయించలేదు, అది ఇంకా రాలేదు. మీరు ఒక ప్రాపర్టీ కేసు గెలిస్తే ఆ ప్రాపర్టీలోని మీరు పొజిషన్ తీసుకోవడానికి ఒక ఎగ్జిక్యూషన్ పెటిషన్ వేసి మీరు పొజిషన్ తీసుకోవచ్చు. కానీ వెళ్ళిపోయినటువంటి ఒక భార్యను కానివ్వండి, విడిపోయినటువంటి ఒక భర్త మనసు మార్చి కాపురం చేయించేటటువంటి చట్టం కానివ్వండి, అటువంటి ఆర్డర్లు కానీ ఇంకా పాస్ కాలేదు. కానీ ఒక సెక్షన్ 9కి కూడా ఒక రెమెడీ, ఎగ్జిక్యూషన్ ఎలాగా అన్నదానికి ఇచ్చారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వచ్చి ఐదర్ వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, ఒకవేళ భార్య భర్త మీద రెస్టిట్యూషన్ వేసుకుంది, భర్త వచ్చి కాపురం చేయట్లేదు, లేదా భర్త రెస్టిట్యూషన్ వేశాడు మీ క్లయింట్, వైఫ్ గెలిచిన తర్వాత కూడా రావటం లేదు, రాకపోతే మరి కాపురం అయితే చేయించలేరు. కానీ ఆమెకి ఏమైనా ఆస్తులు కానీ ఉంటే ఆ ఆస్తులు జప్తు చేసేటటువంటి అవకాశాన్ని చట్టం కలిగించింది. అంటే కనీసం ఆ ఆస్తుల గురించి అన్నా వచ్చి కాపురం చేస్తారేమో అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క ఇది పెట్టారు తప్పితే వాళ్ళతో కాపురాలు చేయించడం అన్నది, కాపురము చేయాలి అన్నది, ఒక మనిషిని ప్రేమించాలన్నది, మన బాధ్యతని నిర్వర్తించాలి అన్నది, ఇవన్నీ కూడా ఒకళ్ళు చెప్తేనో ఒక చట్టం చెప్తేనో చేసేది కాదండి. అది మన మనసుకు సంబంధించింది, అది మనకి వ్యక్తిగతంగా ఆ లక్షణాలు మనకు ఉండాలి కదా. కనుక అది అందుకనే దిస్ ఈజ్ ద రీజన్ మా క్లయింట్స్కి చాలా మటుకు కూడా చూడండి అమ్మా అంటే వాళ్ళు కూడా కోర్టుకు వస్తారు కదా, వచ్చిన తర్వాత ఫస్ట్ ఉన్న ఇమోషన్ వాళ్ళకు ఉండదు, ఆ జోష్ ఉండదు. తర్వాత మేడం ఇంకెన్నేళ్ళు మేడం, ఇంకెంతకాలం మేడం, ఏం చేయాలి మేడం అంటారు. ఆలోచించండి, మరి ఇది పరిస్థితి, ఇంకో 30 ఏళ్ళు, ఇంకో 40 ఏళ్ళు, ఇంకొక 20 ఏళ్ళు మీరు పోరాడుతూ ఉంటారా, లేదా జీవితంలో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారా, ఆలోచించుకోండి అని చెప్తూ ఉంటాం. ఇది కారణం, అంతేగాని అందరు విడిపోవాలి అనే ఆలోచన ఏ అడ్వకేట్ కానివ్వండి, ఏ న్యాయ వ్యవస్థకు అస్సలు ఉండదండి. యూ డోంట్ బిలీవ్ ఈ రోజు కూడా అంటే నేను తరచూ హైకోర్టు అడ్వకేట్గా హైకోర్టులోని, అప్పుడప్పుడు నేను సుప్రీంకోర్టుకు కూడా వెళ్తుంటాను, సుప్రీంకోర్టులో కూడా నేను చూస్తూ ఉంటాను. ఇంత 24 ఏళ్ళు 30 ఏళ్ళు కేసులు కింద కోర్టులు అన్నీ జరిగి సుప్రీంకోర్టుకు వచ్చినవి, లేదా ఇందాక నేను చెప్పినట్టు 2009 ఇప్పుడు బెంచ్, ప్రతి బెంచ్ కూడా స్టిల్ దే ట్రై అండి. 24 ఏళ్ళు అయినా కూడా కేసు, 25 ఏళ్ళు అయినా కూడా ఏమాత్రం కలిసి ఉండేటటువంటి అవకాశం ఏమన్నా ఉందేమో అని హైకోర్టులో మళ్ళీ మీడియేషన్కి రెఫర్ చేస్తూ ఉంటారు. సమ్ టైమ్స్ జడ్జెస్ విల్ బి సో కైండ్ ఇనఫ్ అండి. ఆ బెంచ్ వాళ్ళ లంచ్ టైం మాకుండేది 45 minutes లంచ్ టైం, ఇప్పుడు 1 hour చేశారు అనుకోండి, ఆ 1 hourలోని 45 నిమిషాలన్న మినిమం కేటాయించి చేంబర్లోని ప్రయత్నిస్తుంటారు. కలవండి, పిల్లల గురించి. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాడు మీ క్లయింట్,
పిల్లలు ఎగ్జాక్ట్లీ కొడుకున్నాడు. బాబు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఆయన అడిగేది ఏంటంటే జనరల్ గా చిన్నపిల్లాడు కాబట్టి తల్లికి ఇస్తారు, బట్ కానీ నా పరిస్థితి ఏంటి అనేది. ఎగ్జాక్ట్లీ ఆ పిల్లల గురించి అన్నా ఆలోచించాలి అనే ఉద్దేశంతో ఈ కౌన్సిలింగ్ మీడియేషన్ చేసి కలపడానికి ప్రయత్నిస్తారండి. కానీ ఇక్కడ పార్టీస్ ఎవరైతే ఇటువంటి కేసులు ఉన్నాయో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటే ఏంటంటే, ఎప్పుడు కూడా పిల్లల పెంపకంలోని పేరెంట్స్ ఇద్దరి యొక్క ఆవశ్యకత ఉంటుంది. ఇద్దరు పేరెంట్స్ మధ్యన పెరిగిన పిల్లల యొక్క మానసిక పరిస్థితి కానివ్వండి, సమాజాన్ని అర్థం చేసుకోవడంలో కానివ్వండి, వారి యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. ఇట్ కెన్ బి టూ గుడ్, చాలా బాగుండొచ్చు. ఒక తల్లి పెంపకంలో పెరిగినటువంటి బిడ్డలు, మా అమ్మ ఇన్ని కష్టాలు పడ్డది, సో ఒక మంచి నేను బాగా పెరగాలి, నేను అందరి ముందు నా తల్లి తలెత్తుకునేంత గర్వంగా నేను ఉండాలి అనే ఆలోచనతో ఉండొచ్చు. తల్లి పట్ల ద్వేషాన్ని పెంచుకునేటటువంటి పిల్లలు ఉన్నారు, తండ్రి పట్ల ద్వేషాన్ని పెంచుకునేటటువంటి పిల్లలు ఉన్నారు. అది ఎక్స్ట్రీమ్ అయి క్రిమినల్స్గా మారే అవకాశం ఉంది, లేదా డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో ఎలా పెరుగుతారు అన్నది మనం చెప్పలేము. ఎందుకంటే అండి ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చూడండి, నేను అబ్జర్వ్ చేశాను చాలా కుటుంబాల్లోని, చాలా కేసుల్లోని తల్లి తండ్రి కలిసి ఉన్న పిల్లల్లోని ఇక్కడ కూడా జెండర్ డిస్క్రిమినేషన్ ఉందండి. మన కడుపును పుట్టిన పిల్లలే తండ్రికి ఇచ్చేంత వాల్యూ, తండ్రి పట్ల ఉన్న భయము తల్లి పట్ల ఉండదు. తల్లి ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా, నువ్వు నాకేం చేసేవని అడుగుతారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. నువ్వు పగలంతా నువ్వు చూసుకుంటున్నావు, నన్ను ఎప్పుడు నువ్వు పట్టించుకున్నావు, నీకెక్కడ టైం ఉంది నన్ను చూడ్డానికి అని ప్రశ్నించేటటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఎవరి గురించి ఆ తల్లి కష్టపడుతుందండి? ఆ పిల్లల గురించే కదా. ఎవరి గురించి తన అహర్నిశలు కష్టపడుతుంది? ఆ పిల్లల గురించే కదా. బట్ అది వాళ్ళు కన్సిడర్ చేయరు. వాళ్ళ మనసుకు తెలుసు, 100% వాళ్ళకి తెలుసు, ఎస్ మై మదర్ ఈజ్ డూయింగ్ ఫర్ మీ అని. కానీ బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ స్ట్రాంగ్ గ్రౌండ్ ఇదే. అంటే ఏంటి, అక్కడ కూడా అదే తండ్రిని మాత్రం ప్రశ్నించలేరు. తండ్రి ఇట్లా కళ్ళు ఎర్ర చేస్తే సైలెంట్ అయిపోతారు. అది మన పేట్రియార్కల్ సొసైటీలోని బ్లడ్లో భర్త కానివ్వండి, తండ్రి యొక్క ప్రభావం, అంటే మేల్ ఒక ప్రభావం కుటుంబంలో నా విధంగా ఉంటుంది. సో ఇటువంటి సోషల్ సర్కమ్స్టాన్సెస్, ఇటువంటి సొసైటీలోని ఇద్దరు తల్లిదండ్రుల మధ్యన పెరిగిన పిల్లలు ని ఈజీగా మోల్డ్ చేయొచ్చు గుడ్ చిల్డ్రన్గా. లేని కుటుంబాల్లో 100% దేర్ విల్ బి సమ్ డిఫెక్ట్ స్లైట్గా ఉంటుంది. మరి అది మళ్ళీ వాళ్ళ వివాహం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నేను ఈ అన్ని యాంగిల్స్లో కేసులు చూశానండి. నేను మాట్లాడే ప్రతిదీ కూడా నేను కేసులు చూశాను. సో ఇక్కడ మీ క్లయింట్ చెప్పినట్టుగా అయితే ఇక్కడ నేను ఈ కేసు డిస్కస్ చేసేటప్పుడు నేను 100% మీ క్లయింట్ సైడ్లో మాట్లాడలేను. ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడ వచ్చి కూర్చొని చెప్తే ఆ కేసు నేను విశ్లేషించే విధానం వేరు కావచ్చు. ట్రూత్ అన్నది మనకు తెలియదు. ట్రూత్ కెన్ బి సంథింగ్ ఎల్స్, లేదా ఇదే కావచ్చు. ఏది ఏమైనా కానివ్వండి, అల్టిమేట్లీ ఆ చైల్డ్ 100% ఫాదర్ని మిస్ అవుతారు. ఒక మంచి ఫాదర్ అయితే ఈ కెనాట్ బి ఎ గుడ్ సిటిజన్, సమ్వేర్ సమ్ డిఫెక్ట్ విల్ బి దేర్. అదే ఒక బ్యాడ్ ఫాదర్ అనుకోండి, విడిపోవడమే కరెక్ట్. ఎందుకంటే ఆ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆ బిడ్డ మీద పడకుండా ఉండడమే బెస్ట్. ఒక్క బాధ ఉంటుంది, నా ఫాదర్ లేడు. మేబీ సమాజంలోని అవమానాలు కూడా పాలవుతూ ఉంటారు. స్కూల్స్లోని పేరెంట్స్ మీట్స్ అవుతాయి, వాళ్ళు ఎంత బాధపడతారు. ఆ చిన్న మనసు, మీ నాన్న రాలేదా అని అడుగుతారు. వాళ్ళకి ఎంత పిల్లలకి, తోటి పిల్లలకి మీ నాన్న లేడంటరా అని అంటారు. ఈ సో మెనీ కామెంట్స్. సో అటువంటి సందర్భాల్లో ఆ లేత మనసు మీద మరి దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది మనం ఊహించలేము. ఆ బాధ పడతారేమో, కానీ ఒక క్రిమినల్గా మారేటటువంటి అవకాశం అయితే తప్పించుకుంటాడు ఒక క్రిమినల్ ఫాదర్ ఉంటే. అక్కడ ఆ యాంగిల్లో మనం చూడాలి. సో ప్రతి కేసు డిఫరెంట్. సో ఈ కేసులోని చైల్డ్ని మదర్కి ఇస్తారు, నాకు కూడా రారు, నా పరిస్థితి ఏంటి, చైల్డ్ పరిస్థితి ఏంటి అంటే, చైల్డ్ పరిస్థితి ఏంటి అంటే ఈ విల్ గో ఆన్, అది వేరు. కానీ మీకు చైల్డ్ కావాలి అంటే మదర్కే ఇస్తారంటే కన్క్లూషన్ మీరు రావక్కర్లేదు. మన చట్టం అలాగే ఏం చెప్పలేదు. సెక్షన్ 7 to 12 ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ గాడ్స్ అండ్ వాట్స్ యాక్ట్ ప్రకారము ఇతను ఈ చైల్డ్ని కస్టడీ నాకు ఇవ్వండి అని తండ్రి కూడా వేసుకోవచ్చు. కోర్టు పరిశీలిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ దట్ చైల్డ్ మదర్కే చెందాలని,
లేదా చైల్డ్ ఫాదర్కే చెందాలని చట్టం చెప్పలేదు, గాడ్స్ అండ్ వాట్స్ యాక్ట్ చెప్పలేదు. అసలు నిజం చెప్పాలంటే కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత బోత్ ద పేరెంట్స్కి రైట్ లేదండి చైల్డ్ మీద. ఓన్లీ ది కోర్ట్ సీస్ ఓన్లీ వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్. ఎవరు దగ్గర ఉంటే చైల్డ్ శ్రేయస్కరంగా ఉంటుందో వారికి మాత్రమే కస్టడీ ఇస్తారు. సమ్ టైమ్స్ బోత్ ద పేరెంట్స్ ఆర్ అన్ఫిట్ అనుకోండి, వాళ్ళని సోషల్ వెల్ఫేర్ ఇదికి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సపోజ్ మదర్ ఈజ్ వెరీ బ్యాడ్ ఉమెన్, ఫాదర్ ఈజ్ అ డ్రంకర్డ్ లేదా క్రిమినల్, ఎక్కడ పోవాలా చైల్డ్, ఎవరి దగ్గర ఉంటే బాగుంటుంది, అలా చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. సో యూ కెనాట్, దెర్ ఇస్ నో పక్కా ఫార్ములా దట్ మదర్కే జంపుతుంది లేదా ఫాదర్కే చెందుతుంది. సపోజ్ మదర్ ఈజ్ వెరీ గుడ్, చైల్డ్ ఈజ్ మోర్ అటాచ్డ్, బాగా తల్లితోనే అతనికి ఎక్కువ సంబంధం ఉంటే అటువంటి సందర్భాల్లోని మీరు ఫాదర్ యూ కెన్ గో ఫర్ విజిటేషన్ రైట్స్. మీరు విజిటేషన్ రైట్స్ అడగొచ్చు. అకార్డింగ్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం వారంలో ఒకసారి ఇస్తారా, లేదా వారంలో 2 సార్లు ఇస్తారా, లేదా వారంలో 2 రోజులు ఇస్తారా. ఇచ్చినప్పుడు నిజంగా మీరు ఒక మంచి తండ్రి అయినప్పుడు మీ బాధ్యతను నిర్వర్తించి చైల్డ్ పైన మీ ప్రభావాన్ని చూపించండి, మిమ్మల్ని ప్రేమించేటట్టు చేసుకోండి, మీరు ప్రేమించేటట్టు చేయండి. కానీ మోస్ట్ ఆఫ్ ద విజిటేషన్ రైట్స్ కేసుల్లో జరిగేది ఏంటంటే ఇది తప్పండి. అంటే చైల్డ్ ని మీరు ఏ విధంగా సైకలాజికల్ గా పాడు చేస్తున్నారు అని చెప్పడానికి మీ నాన్న చెడ్డదని వీళ్ళు చెప్పి ఆ 2 గంటలు వీళ్ళు చేసే పని ఏంటంటే మీ నాన్న చాలా చెడ్డోడు లేదా మీ అమ్మ చాలా చెడ్డది, ఈ 2 గంటలు ఇది వీళ్ళు చెప్పేది. దాని నెట్ రిజల్ట్ చైల్డ్ ఒక డైలమా, ఒక ట్రామాలోకి వెళ్ళిపోతారు. అంటే అమ్మ మంచిదో తెలీదు, నాన్న మంచిదో తెలీదు. అండ్ సమ్ టైమ్స్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే చైల్డ్ మైండ్ మీద ఎంత పడుతుందంటే అండి, అవసరం వచ్చినప్పుడు లేదా అవకాశం వచ్చినప్పుడు అందుకే నాన్న నిన్ను అలా అంటాడు. ఎగ్జాక్ట్లీ, ఎంత బాధాకరం, చాలా బాధాకరం, చాలా బాధాకరం. అందుకే నాన్న నిన్ను ఇలాగ అంటాడు. లేకపోతే ఆయన ఎందుకంటాడు, నువ్వు ఇది ఏది, అమ్మ ఐస్ క్రీమ్ తినొద్దంది, నాన్న ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. అమ్మ ఎందుకు తినొద్దంది, చలికాలంలో ఇక్కడ టాన్సిల్స్ ఉన్నాయని తినొద్దంది. కానీ నాన్నకి అట్రాక్ట్ చేయడానికి నాన్న ఐస్ క్రీమ్ తినిచ్చాడు కాబట్టి నాన్న మంచోడు. ఐస్ క్రీమ్ అడిగినప్పుడు వద్దని చెప్పానా, అందుకే నాన్న నిన్ను అలాగా. ఐ సా దిస్ కేస్ యాక్చువల్లీ. నో, అంటే చైల్డ్ని మనము అలా తయారు చేస్తున్నాం. చైల్డ్ విల్ టేక్ అడ్వాంటేజ్. ఇవన్నీ కూడా వెరీ అన్ఫార్చునేట్. అంటే ఈ 11 ఏళ్లలోని నా ప్రయాణంలోని సమాజంలో వచ్చిన మార్పులు, దాని యొక్క ప్రభావం కుటుంబ వ్యవస్థ మీద పడ్డము. దీంట్లో అందరికంటే నష్టపోయేది నెక్స్ట్ జనరేషన్. అవును, భావి భారత పౌరులు కుటుంబం లేక అసలు చెల్లా చెదురైపోతున్నారండి. దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దురదృష్టకరమైనటువంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే, ఈ వ్యవస్థలో అంటే ఈ గొడవల్లో ఉన్న తల్లిదండ్రులు అనుకుంటున్నారు, మా పిల్లల్ని ఇంత చదివిపించాము, అంత చదివిపిస్తున్నాము, నెలకి ఇంత ప్యాకేజ్ అని మాట్లాడుతున్నారు. కానీ ఆర్ దే సక్సెస్ఫుల్ ఇన్ దేర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ రియల్ లైఫ్? ప్రొఫెషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఎర్నింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ లైఫ్. కంప్లీట్ లైఫ్ ఈజ్ దట్ నువ్వు నీ వృత్తిలో ఎంత స్థాయిలో ఉన్నావో నీ జీవితంలో కూడా అంతే స్థాయిలో ఉండాలి. ఫ్యామిలీ బోత్ షుడ్ బి బ్యాలెన్స్డ్. ఇది బ్యాలెన్స్ కానప్పుడు నో, ద నెట్ రిజల్ట్ ఈజ్ నెక్స్ట్ జనరేషన్ పోతుంది.